తెలుగు రాష్ట్రాలను వానలు వీడడం లేదు. ఈ సమయంలోనే భారత వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయంటోంది. రానున్న 3 రోజులు వానలని హెచ్చరించింది. ప్రధానంగా ఏపీలో ఉత్తర కోస్తా జిల్లాల్లో వానలు పడతాయంటోంది. ఈ మేరకు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. మరొకసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్ష సూచన ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాలో అయినటువంటి ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నంతో పాటు రాయలసీమ జిల్లాలకు అటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగా మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితి మరొక 2 నుంచి 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. గత కొద్ది రోజులుగా అయితే అటు తెలంగాణలో, ఇటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే ఎడతెరిపి లేని వర్షం కురిసింది. వర్షం దాటికి లోటు వర్షపాతం కాస్త సవర్ చేస్తూ అధిక వర్షపాతం మనకు తెలంగాణలో నమోదైంది. గత ఒక 2-3 రోజుల నుంచి కాస్త విరామం తీసుకున్నటువంటి వరుణుడు మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతోటి తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ కంప్లీట్ గా నిండిపోయాయి. అన్ని ప్రాజెక్టుల గేట్లను కూడా లిఫ్ట్ చేసే వాటర్ని తెలుగు వదిలారు. ముఖ్యంగా కృష్ణా నది, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితే పూర్తిగా నిండిపోయి నిర్విరామంగా గేట్లను ఓపెన్ చేసి కృష్ణా నది వాటర్ని దిగువకు పంపిస్తున్నారు. ఇక గోదావరి నది ప్రవాహం కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. బాసర నుంచి కాళేశ్వరం వరకు, కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు గోదావరి నది ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది సునీత. దాంతో పాటు వాగులు కూడా ఉధృతి కొంచెం తగ్గిందని చెప్పవచ్చు. రైట్, రాజు పటేల్. ఇక తెలుగు రాష్ట్రాలను వానలు వీడడం లేదు. ఈ సమయంలోనే భారత వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయంటోంది. రానున్న 3 రోజులు వానలని హెచ్చరించింది. ప్రధానంగా ఏపీలో ఉత్తర కోస్తా జిల్లాల్లో వానలు పడతాయంటోంది. ఈ మేరకు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటుగా రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాజు పటేల్, మొత్తమే అటు రానున్న 3 రోజులు వానలు ఉంటాయంటూ కూడా అటు భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. కాబట్టి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? వాతావరణ శాఖ అంచనా ప్రకారము మరొక 3 నుంచి 4 రోజుల పాటు అటు తెలుగు ఉభయ రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో భారీ వర్ష సూచన అయితే మరొకసారి జారీ చేసింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అయితే ముఖ్యంగా తెలంగాణలో విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి. దీంతో అటు కృష్ణా నది బేసిక్ పై ఉన్నటువంటి ప్రాజెక్టుతో పాటు గోదావరి నది బేసిన్ పై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ గా నిండిపోయాయి.
గేట్లను కూడా లిఫ్ట్ చేశారు. అటు కృష్ణా నది పరవలు దొక్కింది, గోదావరి నది కూడా చాలా ఉధృతంగా ప్రవహించింది. దాంతో పాటు వాగులు కూడా చాలా ఉధృతంగా ప్రవహించి చాలా రోజుల పాటు కూడా గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. సో భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితులలో వందలాది ఎకరాల పంట నష్టం కూడా జరిగింది. అయితే గత 4-5 రోజుల నుంచి వర్షం కాస్త విరామం తీసుకుందని చెప్పవచ్చు. దీంతో ఎక్కడ కూడా వర్షం పడలేదు. వర్షం పడిన తర్వాత చేయాల్సినటువంటి మరమ్మతులకు సంబంధించిన కూడా రోడ్ల రిపేర్స్ తో పాటు మిగతా డ్యామేజ్ అయినటువంటి రోడ్లను కానీ కల్వర్ట్లను కానీ బ్రిడ్జిలను కూడా ప్రభుత్వం ఒకవైపు రిపేర్ చేస్తుంది. కాస్త విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ మరొక 3-4 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వము కూడా ఇటు ప్రజలు కూడా మరొకసారి అలర్ట్ అవుతున్నారు. ఎందుకంటే మొన్నటి దాకా కురిసినటువంటి భారీ వర్షం అయితే జల ప్రళయం సృష్టించిందని చెప్పవచ్చు. కుండపోతగా కురిసింది, రికార్డు స్థాయిలో వర్షం పడ్డది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమ్రంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హనంకు, వరంగల్ జిల్లా, దాంతోపాటు యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ జిల్లాలో భారీగా కురిసినటువంటి వర్షం వలన చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ప్రజలు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ సిటీ అయితే కంప్లీట్ గా మునిగిపోయేటువంటి సిచ్యువేషన్ ఉండేది. సో చాలా జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. లోటు వర్షపాతాన్ని జూన్, జూలై 2 నెలల్లో కూడా తెలంగాణలో లోటు వర్షపాతం ఉండాలి. లోటు వర్షపాతాన్ని సవరిస్తూ ఆగస్టు నెలలో గతంలో వారం రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షం అయితే లోటు వర్షపాతం సవరిస్తూ అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఈ సీజన్ లో అంటే ఈ ఏడాదికి అవసరమైనటువంటి సాగునీరుకు, తాగునీరుకు ఎలాంటి డోకా లేని విధంగా కావాల్సినటువంటి వర్షం ఎంతైతే సరిపోతుందో అంత వర్షం పడ్డది. అంతకంటే కాస్త ఎక్కువగానే వర్షం పడ్డదని కూడా వాతావరణ శాఖ చెప్పింది. అంటే గత 4-5 రోజులుగా ఎక్కడ కూడా కొంచెం వర్షం లేదు. మరొక 2-3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావము మరొకసారి తెలంగాణ పైన కూడా చూపించే అవకాశం ఉంది. కాస్త 20-30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కూడా పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి ప్రభుత్వం ప్రజలనైతే అలర్ట్ చేసింది. ఇప్పటికీ వాగుల ప్రవాహం తగ్గింది కానీ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇటు గోదావరి నది కూడా ప్రవాహం కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. మరొక భారీ వర్షాలు మళ్ళా కురిస్తే ఆ చెరువులు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి మత్తలు కూడా దూకే అవకాశం ఉంది. ఇప్పటికే మొన్న కురిసినటువంటి భారీ వర్షాలతోటి వందలాది ఎకరాల్లో పత్తి పంట, వరి పంట, సోయాబీన్ పంట అయితే చాలా వరకు దెబ్బతింది. ప్రభుత్వం ఇప్పుడే పంట నష్టకు సంబంధించినటువంటి లెక్కలను, వివరాలను సేకరిస్తున్నారు. అటు రైతులు కూడా ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించాలంటుంది. చాలా చోట్ల కూడా వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి, లో లెవెల్ కలవట్టులు కొట్టుకుపోయాయి, బ్రిడ్జిలు మునిగి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. గ్రామాలకు మండలాలకు కూడా రోడ్లు కొట్టుకొని పోవడంతో కనెక్టివిటీ తెగిపోయింది. ఇప్పుడే అటు పంచాయతీ శాఖ కానీ ఇటు R&B శాఖ కానీ రోడ్ల మరమ్మతులు కూడా చేస్తున్నారు అన్ని జిల్లాలలో. సో ఈ సిచ్యువేషన్ లో మరొకసారి కనుక భారీ వర్షాలు పడితే మాత్రము మరింత నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.